ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, రోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ అనుదినము ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యం యేసు ప్రభువారు స్వయంగా మాట్లాడిన మాట. అది కాక తండ్రికి ఏ విధంగా ప్రార్థన చేయాలి అనే విషయం కూడా ఈ మాటలో, ఈ వాక్యంలో మనకు బయలుపరిచాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. యేసు ప్రభువారు బోధించిన ఈ ప్రార్థన మొదలు పెట్టడము మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. దేవుడు పరలోకంలో ఉన్నాడు, కానీ మన జీవితాల్లో, మన హృదయాల్లో కూడా ఆయన మనకు సమీపంగా ఉంటాడు. ఆయన నామం పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధమైన వాడు. మనం చేసే ప్రతి పని, ప్రతి మాట ఆయన నామాన్ని ఘనపరిచే విధంగా ఉండాలి. దేవుని పరిశుద్ధతను గౌరవించడం అంటే ఆయన చిత్తానికి లోబడడం. మన జీవితాల్లో న్యాయం, ప్రేమ, క్షమ, వినయం వంటి గుణాలను ఆచరించడం. మనం దేవుని పిల్లలమని గుర్తించుకొని ఆయన నామాన్ని గౌరవించడానికి శ్రమిస్తే మనలోనూ ఇతరులోనూ దేవుని కాంతి ప్రకాశిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడినట్లు మా జీవితాలని నడిపించమని అడుగుతున్నామయ్యా. నీ చిత్తానికి లోబడే హృదయాన్ని మా కొరకు దయచేయండి. మా మాటలలో, మా కార్యాల్లో, మా నిర్ణయాల్లో నీ మహిమ వెలుగునట్లు ఆశీర్వదించండి. ప్రేమ, శాంతి, క్షమతో నిండిన జీవితాన్ని సాగించే బలాన్ని మాకు ప్రసాదించండి. యేసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది. మీరు నాకు మెసేజ్ చేయండి, నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి భద్రపరచునుగాక. ఆమెన్.